సో రాజాసాబ్ నుంచి నాచో నాచో సాంగ్ అయితే వచ్చింది కదా. సో 3 సాంగ్స్లలో మీకు ట్రెండింగ్ సాంగ్ అనే హిట్ సాంగ్ అంటే ఏది చెప్తారు? నాకు ఈ సాంగ్ నచ్చింది. ఈ సాంగ్లో హీరోయిన్స్ గ్లామర్ కానీ డార్లింగ్ లుక్స్ కానీ, అంటే సాంగ్ ఎంట్రీలో డార్లింగ్ కార్లోంచి దిగుతారు ప్రభాస్ గారు. ఆయన వేసుకున్న షర్ట్ కోట్ కానీ డిజైన్ బాగుంది. అంటే లుక్స్, హీరోయిన్స్ గ్లామరు, వాళ్ళు రొమాంటిక్గా బాగా క్యూట్గా చేశారు. బాగా అనిపించింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కంపేరింగ్ టు ప్రీవియస్ రీసెంట్ మూవీస్లో కంపేర్ చేస్తే ప్రభాస్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్లో కనిపించారు. అన్ని యాక్షన్ సినిమాలే ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు? యాక్షన్ సీన్స్ కనిపిస్తాయో మరి? అవును, మనం బాహుబలి కాంచి ప్రభాస్ గారిని మాస్ మూవీస్ చూసాం ఎక్కువ. క్లాస్ మూవీస్, లవ్ మూవీస్ కానీ, లేకపోతే ఒక హర్రర్ కామెడీ యాంగిల్ ఇది చూడలేదు. ఈ అన్ని మిక్స్ అయ్యి ఒక మూవీలో మన రాజాసాబ్ మూవీలో వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన లుక్స్ కానివ్వండి, అంటే జోకర్ గెటప్ వేసినా కానీ యాంగ్రీగా ఉన్నాడు, హైప్ పెరిగింది. మళ్ళీ హర్రర్గా ఒక 3-4 గెటప్లు చూసా ట్రైలర్లో కానీ, టీజర్లో కానీ, సాంగ్లో కానీ. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కోణం చూపిస్తున్నాడు. అది కాక హీరోయిన్స్ కూడా 3 ఉన్నారు. అంటే బాగుంది. బాగా అంటే స్టోరీ అనేది అంచనా వేయలేకపోతున్నాం ఎట్లా ఉంటుంది అనేది. సాంగ్ కూడా బాగుంది. మేమైతే 9th చూడటానికి రెడీగా ఉన్నాం. అసలు వేట మొదలైంది. అంటే 3 సెట్ అయ్యారంటారా ప్రభాస్ పక్కన? సెట్ అయ్యారు. ప్రభాస్ పక్కన సెట్ అవ్వకుండా ఎవరు ఉంటారు? ఎవరైనా సెట్ అవుతారు. మేబీ వాళ్ళ 3 పెట్టడానికి వెనకాల స్టోరీ ఏమన్నా డిఫరెంట్ 3 పాటలకు ఉందేమో. హర్రర్లో ఒకళ్ళు, కామెడీలో ఒకళ్ళకి పెట్టారేమో, లేకపోతే 3 కలిసి ఒకే విధంగా పెట్టారేమో అర్థం కావట్లేదు. కానీ 3 సెట్ అయ్యారు. ముఖ్యంగా సాంగ్లో మటుకు ర్యాంప్ ఆడిచ్చారు. సాంగ్లో మటుకు బాగుంది. అదే కాకుండా మనకి స్పిరిట్ ది పోస్టర్ కూడా వచ్చింది కదా, అదేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు రాజాసాబ్కి? లేదు, పోస్టరే కదా వచ్చింది. టీజర్, ట్రయలర్, మూవీ ఏం రాలేదు కదా. ఎఫెక్ట్ అంటే ఆ పోస్టర్ చూసాక ఫీజులు ఎగిరినాయి ఒక్కొక్కరికి. రాజాసాబ్ గుర్తురాలి ఆ 2 రోజులు. న్యూ ఇయర్ 12 కాగానే వదిలాడు. హ్యాపీ న్యూ ఇయర్ మర్చిపోయి స్పిరిటే గుర్తొచ్చింది అందరికీ. అట్లా మైండ్ పోయింది ఒక్కొక్కరికి. నాకు కూడా అట్లానే పోయింది. స్పిరిట్ ఇంకా మైండ్లో అదే ఆడుతుంది ఆ పోస్టర్ చూసి. దేవుడున్నారా? ఆ ఎఫెక్ట్ ఏం పడదు. అప్పుడు ఆ స్పిరిట్ వచ్చేదాకా ఆగలేరు కాబట్టి రాజాసాబ్ మీదకి పోతారు. మిగతా సినిమాలకు కొంచెం ఇబ్బంది అయింది ఆ మూవీ వల్ల. వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. వచ్చిందండి వయ్యారి. రాజాసాబ్ నుంచి 3 సాంగ్స్ వచ్చేసాయి మనకి. దాంట్లో ఇప్పుడైతే ఒక ట్రెండింగ్ సాంగ్ ఉంది, నాచో నాచో. ఎలా అనిపిస్తుంది సాంగ్? నాచో నాచో చాలా అక్క. అసలు ఫస్ట్ థింగ్ ఏంటి, రాజాసాబ్ లుక్లోనే ఫస్ట్ ప్రభాస్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాడు. ఇన్ని సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా అనేది ఒక లెక్క కాబట్టి కంపల్సరీ ఆ సాంగ్లో మాత్రం అబ్బా ఏమున్నాడు రా, ఆ కౌట్అవుట్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్, అమ్మాయిలు ప్రభాస్ అన్న చుట్టూ ఆ డాన్స్ వేస్తుంటే అబ్బా నిజం చెప్తున్నా. ఇప్పుడు అసలు రాజాసాబ్ అనే సినిమా లుక్ కనపడిందంటే ప్రభాస్ ఆ సాంగ్లో ఏమున్నాడు రా. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో మనం ఊహించుకున్నంత అవసరం లేదు. ముందే చెప్తున్నా, సంక్రాంతికి వెయిటింగ్ చేయండి. ప్రభాస్ అంత ఫ్యాన్స్ మాత్రం రచ్చ ఇప్పుడు సంక్రాంతి వచ్చింది మనకి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. బాహుబలి తర్వాత మనం ప్రభాస్ ని ఈ స్టైల్లో అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగానే ఉన్నాడా? చాలా అసలు ఏం చెప్తున్నా, ఏదో అంటే నార్మల్ గా ఉన్నాడు కదా, కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కదా, ఇంకా డాన్స్ లో ఆ హీరోయిన్ అబ్బబ్బబ్బా యూత్ అందరికి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తున్నా. సంక్రాంతి, కనుమ, భోగి ఆ సాంగ్ లో కనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయితే మాత్రం ఏ లెవెల్లో ఉంటుందో ఫ్యాన్స్ నిజంగా. రాజ్యసభ నుంచి ప్రభాస్ నుంచి ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూత్, ఈ సినిమా మాత్రం ఇంకా చించుకోండి రామయ్య అంతే. ఇంకా ఓకే, ప్రభాస్ 3 హీరోయిన్లు సెట్ అయ్యారంటారా ప్రభాస్ కి? అసలు ఇంకా 10 మంది ఉన్నా కూడా డీల్ చేస్తాడు అక్క ప్రభాస్. అట్లా ఉన్నాడు కట్అవుటే కానీ ఆ అబ్బాయి ఏ అమ్మాయిలో పడాల్సిందే పడుతుంది అంతే. సినిమా సో మనకి స్పిరిట్ నుంచి కూడా ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, ఆ పోస్టర్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా రాజాసాబ్? లేదక్క, ఎన్ని పోస్ట్ ఉన్నా ఎంత చేసినా ప్రభాస్ని మించిన హీరో లేడు, ప్రభాస్ని మించిన డాన్సర్ లేడు, ప్రభాస్ని మించిన ఒక అంతే. ఇంకేం చెప్పినా తక్కువే ఇంకా ప్రభాస్ గురించి. సిగ్గేస్తుంది. ఓకే, సో ప్రభాస్ కి ఈసారి సంక్రాంతి హిట్ ఇచ్చేసినట్టేనా? పక్కా సాంగ్ లోనే కనిపిస్తుంది కదా అక్క. మొత్తం 90% అర్థమైపోయింది. ఇంకా సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ముందే చెప్తున్నా. సంక్రాంతికి అసలైన పండగ వచ్చింది. రాజాసాబ్ జై ప్రభాస్.